అరే కార్యసాధకుడు అంటే నువ్వేనయ్యా? ఆనాడు భారతంలో గోగ్రహణం చేసుకొచ్చిన దుర్యోధనుడి తమ్ముళ్ళ కనబడుతున్నావయ్యా. అమ్మని అమ్మ ఏమిటయ్యా తగ్గపడేస్తున్నావు? కమిషన్ కొడదామనే? అబ్బాయి అదేం కదయా, జేబులో చిల్లరలేక. నేను మార్చుకొస్తాను ఇవ్వయ్యా. అమ్మో నీకిస్తే మొత్తం మందు కింద మారిపోద్ది. ఏం కాసులయ్యా, ఆవు నమ్ముతున్నావా కొంటున్నావా? నువ్వు కొంటావా? బేరం కుదిరితే కొంటాను. ఎంత? ఆయనకు 100 రూపాయలు గిట్టింది, ఇంకో 50 రూపాయలు ఎక్కువేసి ఇచ్చి తొలగలవయ్యా. నువ్వు నోరమివా, నీ కళ్ళు ఖరీదు తప్ప ఆవు ఖరీదు నీకేం తెలుసు? రవి నువ్వు రైతు బిడ్డవే, నీకు చెప్పాల్సింది ఏమీ లేదు. ఒక 1000 రూపాయలు నా మొఖాన్ని కొట్టి ఆవును తొలుగుపో. అమ్మని అమ్మ గొప్ప బేరగాడివయ్యా నువ్వు. ఆవు ఖరీదు 1000 రూపాయలు అయితే నా కమిషన్ 100 రూపాయలు అవుద్ది. అది మార్చక్కర్లేదు. ఇదిగో నువ్వు మధ్యలో ఏలెట్టొద్దని నీకు చెప్పానా? పక్కన తప్ప. ఇదిగో రవి, ఆవుతో పాటు దోండు కూడా తొలగిపోయి 1000 రూపాయలు నా మొఖాన్ని కొట్టు. అయితే 1000 రూపాయలకి తగ్గవన్నమాట. 1000 రూపాయలకు 1 రూపాయి కూడా తగ్గనయా? సరే, ఆ 1000 రూపాయలకి ఆవు నువ్వే